నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను గురించి వివరిద్దాము. సో ముందుగా ఈనాడు దినపత్రిక గురించి తీసుకుంటే పెద్ద అక్షరాలతోనే మనకి హెడ్లైన్స్ వచ్చేసి తక్షణం పనులు ఆపేయండి అని. సో దీని గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ వార్త గురించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ తక్షణం పనులు ఆపేయండి అనే మాట వచ్చిందో అప్పటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు హెచ్సియు స్టూడెంట్స్ కూడా. మరి ఎప్పటి నుంచో కచ్చగచ్చబౌలిలో చెట్ల నరికివేత గురించి మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే తక్షణం పనులు ఆపేయండి. సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది. కచ్చగచ్చబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేయడం ఏంటని ప్రశ్నిస్తుంది కూడా. మరి అనుమతులు, పర్యావరణ ముదింపు పత్రాలు ఉన్నా అక్కడ వన్యప్రాణులతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సొమోటోగా విచారణ జరపాలని కూడా మళ్లీ తర్వాత ఆదేశించింది. గంట వ్యవధిలో హైకోర్టు రిజిస్ట్రార్తో క్షేత్ర పరిశీలనలు కూడా చేశారు. అనంతరం స్టే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఉల్లంఘిస్తే సీఎస్తే వ్యక్తిగత బాధ్యత అని కూడా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇక 16వ తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. మొత్తానికి కంచగచ్చబౌలిలో మరి 3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం అంటని కూడా ప్రశ్నిస్తుంది. మరి ఇంత 3 రోజులు సెలవు కావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులతో పాటు అక్కడ మోహరించి చెట్ల నరికివేత కార్యక్రమాన్ని అయితే చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 3 రోజుల్లోనే 100 ఎకరాల్లో ఉన్న చెట్లను కొట్టివేయడం అసలు అది సాధ్యమైన పనే కాదు. సో అలాంటిది ఎంతమంది స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఆపకుండా 3 రోజుల్లో ఇంత పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయడం. అండ్ ఇప్పుడైతే ఈ వార్త తక్షణం పనులు ఆపేయండి అనే వార్త ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి. సో మొత్తానికి ఈనాడు పేపర్లో ఫస్ట్ మెయిన్ ఎడిషన్లో ఉన్న పెద్ద న్యూస్ ఏంటి అంటే మన కంచెగచ్చబౌలిలో ఆపివేయండంటూ కోర్టులు అయితే స్టే విధించింది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా ఊపిందంట. అర్ధరాత్రి దాటే వరకు వాడివేడి చర్చ జరిగింది. మరి సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం మాటలకి వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో పచ్చ జెండా అయితే ఊపారు. ఇక ముస్లింల హక్కులను హరిస్తుందని కూడా ధ్వజమెత్తిన విపక్షాలని సవరణలు వారీగా ఓటింగ్ వేసిన పద్ధతిని ఇక రాష్ట్రపతి ముందుకు తీసుకువచ్చింది. ఇక మొత్తానికైతే వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో కూడా పచ్చ జెండా వచ్చేసినట్లే కొంతమంది అభివర్ణిస్తున్నారు. సో ఈ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వక్ఫ్ సవరణ యుఎంఈఈడి బిల్లు లోక్సభ అండ్ రాజ్యసభలో ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అన్నారు. వక్ఫ్ సంస్థలో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని కూడా ఉద్ఘాటించారు. మరి ముస్లిం మహిళలకు ఆ కమ్యూనిటీలోని పస్పాన్ దాస్, ఆఫ్ఘనిస్తాన్లకు లబ్ధి చేకూరుస్తుందని కూడా పేర్కొన్నారు. ఇక పీఎం మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో మొత్తానికి వక్ఫ్ బిల్లుకి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అనుకూలంగా ఉందని చెప్పి కూడా. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులిక బహిరంగం అని కూడా ఒక వార్త ఉంది. న్యాయస్థానం వెబ్సైట్లో త్వరలో వివరాలు వెల్లడి. సిజేవి ఆస్తుల వివరాలు అందుబాటులోకి తెస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్మానం. సో ఇంకొక పెద్ద వార్త చూసుకున్నట్లయితే అతలాకుతలం మెయిన్ ఎడిషన్లోనే మనకి ఉంది. సో నిన్నటి నుంచి మనం చూస్తున్నాం తెలంగాణలో భారీ వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వాన, వేర్వేరు సంఘటనల్లో 5గురు మృతి కూడా ఉంది. అండ్ హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో హైదరాబాద్ను అకాల వర్షం ముంచెత్తింది అనే చెప్పాలి. గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు కూడా వరద నీటితో నిండిపోయాయనే చెప్పాలి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ సమస్య మరింత జటిలంగా మారింది అని చెప్పుకోవచ్చు. సో చిన్నగా వర్షం పడితేనే మన హైదరాబాద్ రోడ్లు ఎలా మారుతాయో మనకి తెలుసు. సో అలాంటిది కుండపోతలా వర్షం కురిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో కొన్ని చోట్ల రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు వరద దాటికి కొట్టుకుపోయాయి కూడా. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు దాటికి చెట్లు విరిగి మనుషులు వాహనాలపై కూడా పడ్డాయి.
సో ఈ రోజు కూడా ఒక మోస్తారు నుంచి ఉరుములతో కూడిన వర్షం కూడా ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే పేద వర్గానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఉందంటున్నారు. ఖురాన్ స్ఫూర్తిని విస్మరించింది. మరి ఇబాదత్ ఖాన్కు స్వాధీనం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం. రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం పారదర్శకతలు వదిలి ఖురాన్లోని అంశాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమాపాక్ అని కూడా ఇంకొక న్యూస్నైతే మనం చూస్తున్నాం. సో అటు ఇంటర్నేషనల్ న్యూస్కు వస్తే ఎవరిని వదలని ట్రంప్ అంటూ ఇంకొక వార్త అయితే మనకి మెయిన్ ఎడిషన్లోనే కనిపిస్తుంది. పేద నుంచి పెద్ద దేశాల దాకా ఎవరిని వదిలిపెట్టమంటున్నారు ట్రంప్. సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా. సో మొత్తానికి ఈ సుంకాల వేటైతే కొనసాగిస్తూ ఉంది మన అమెరికా. అందులోనూ ట్రంప్ కూడా భారత్పై 26%, అలాగే చైనాపై 34%తో విరుచుకుపడుతున్నారు అంటున్నారు. ఇక మునుపుపై 27% అదనంగా పడొచ్చునని అంచనా కూడా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు దెబ్బని ప్రపంచ దేశాలు ధ్వజమెత్తుతున్నా కూడా ఎవరి మాట వినపోని ట్రంప్ ఎవరిని వదలును అని కూడా అంటున్నాడు ట్రంప్. సో అలాగే ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అదొక పెద్ద మెయిన్ టాపిక్ లాగానే మనకి మెయిన్ ఎడిషన్లోనే ఉంది. సో ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేందుకే విద్యా విభాగాన్ని రద్దు చేస్తున్నామంటున్నారు. ఇక ట్రంప్ విధానాలతో నష్టాలు అపారమని కూడా అంటున్నారు. పలు వ్యవస్థల మౌలిక సూత్రాలపై ఆయన దాడి చేస్తున్నాడు. ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. అండ్ వివిధ దేశాలను దారికి తెచ్చేందుకే వ్యూహంలో భాగమే ఈ సుంకాల వేట అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అంటే మామూలు విషయం కాదు. మరి ఇక్కడి నుంచి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉన్నప్పుడు అలాంటి తరుణంలో ఈ సుంకాల వేట ఇప్పుడు సాగిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న తరుణంలో ఉన్నాము. ఇంకా ప్రమాదంలో అమెరికన్ వర్సిటీలు అంటే ఇంకా మామూలు విషయం